అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ముందుగా ఈ వీడియో చేయడానికి గల కారణం అసలు భారతదేశంలో వినాయక చవితిని ఎందుకు చేసుకుంటారు అన్న చరిత్రను క్లుప్తంగా తెలుసుకోవాలి. ప్రతి పండుగను ఇళ్లలో చేసుకుంటాం, వినాయక చవితిని మాత్రం బహిరంగ ప్రదేశాల్లో చేసుకుంటాం. ప్రతి ఊరు వాడ, ప్రతి పల్లెలో, ప్రతి వీధిలో కూడా ఒక వినాయకుడిని నిలబెడతాం, అక్కడ పూజలు చేస్తాం. ఎందుకు ఇది వినాయక చవితిని ఎందుకు బహిరంగంగా చేసుకుంటాం, చందాలు వేసుకొని అంతా గుమికూడి చేసుకుంటాం అనేది తెలుసుకోవాలి. దీనికి కారణం స్వాతంత్ర ఉద్యమం తాలూకా స్ఫూర్తి, అలాగే లోకమాన్య తిలక్ మహారాష్ట్రలో చేసిన ఉద్యమం అని చెప్పచ్చు. 1893లో లోకమాన్య తిలక్ పూర్తి స్థాయిలో భారతీయులందరూ మతం ప్రాతిపదికన ఎందుకు గుమికూడకూడదు, బ్రిటిష్ వాళ్ళు అప్పటికే విభజన చేస్తున్న సమయంలో విభజించు పాలించు అన్న పద్ధతిని పాటిస్తున్న సమయంలో మళ్ళీ భారతీయులందరినీ కలపడానికి ఒక మత ప్రాతిపదికమైన పండుగను బహిరంగ ప్రదేశాల్లో చేసి దాని ద్వారా సమీకరించాలి, భారతీయులను సమీకరించి అక్కడ స్వాతంత్ర ఉద్యమ కాంక్షను రగిలించాలి అన్న ఆలోచనే లోకమాన్య తిలక్, బాలగంగాధర తిలక్ గారికి వచ్చిన ఈ ఆలోచనే మహారాష్ట్రలో వినాయక చవితి పండుగను పూర్తి స్థాయిలో బహిరంగ ప్రదేశాలలో నిర్వహించాలి అన్న దానికి బీజం వేసింది. 1893లో మొదలైన ఈ మూమెంట్ క్రమక్రమంగా ఒక పండుగగా పూర్తి స్థాయిలో విస్తరించింది. వినాయక చవితిని ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు గోవా, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఎక్కువగా చేస్తారు. ఒడిశాలో కూడా కొంత భాగం మాత్రమే చేస్తారు. మిగతా ఉత్తరాది రాష్ట్రాల్లో గణేష్ చతుర్థిని చాలా తక్కువగా చేస్తారు. నేపాల్లో అయితే చాలా ఎక్కువగా చేస్తారు. గణేష్ చతుర్థిని పూర్తి స్థాయిలో బహిరంగ ప్రదేశాల్లో అందరూ గుమికూడి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేలా కాంక్షను రగల్చడానికి తిలక్ గారు తీసుకున్న ఒక నిర్ణయం. తర్వాత అది క్రమక్రమంగా విస్తరించింది. ఆఫ్టర్ స్వాతంత్రోద్యమం కూడా గణేష్ని మనం హిందువులంతా కలిసి ఒక మొదటి దేవుడిగా పూజించే తొలి పూజను అందుకునే దేవుడిగా పూజిస్తారు. కాబట్టి ఖచ్చితంగా గణేష్ పండుగను అన్ని వాడల్లో నిర్వహించాలి అనే సంస్కృతి అలా విస్తరిస్తూ వచ్చింది. సో ఇది బేసికల్గా తిలక్ గారికి అలాగే స్వాతంత్ర ఉద్యమానికి 1893 ప్రాంతానికి ఉన్న సంబంధం. వినాయక చవితి పండుగను ఎందుకు బహిరంగ ప్రదేశాల్లో చేస్తారు అనడానికి ఇది చరిత్ర. మరోసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. విలువైన కంటెంట్ మీకు అందించేందుకైతే నేను తప్పకుండా కృషి చేస్తాను. ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి.